హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి 9th జనవరి 2024 ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఎండ్ వరకు చూడండి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం ద్వారా మీరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా సరే యూస్ఫుల్గా ఉంటాయి. ఏదో ఎగ్జామ్ వచ్చిందన్నప్పుడే ప్రిపేర్ కాకుండా డైలీ ఒక నార్మల్గా మీరు డైలీ లైఫ్లో బ్రష్, ఫుడ్, ఫ్రెష్ ఎలా అవుతారో ఇది కూడా అదే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఎప్పుడు సడన్గా ఎగ్జామ్ రాసినా ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎనివే, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాసా చంద్రుని మీదకి తాజాగా పంపిన ల్యాండర్ ఏది? ఆన్సర్ వచ్చేసి పెరగ్రైన్ ల్యాండర్ 1 అండి. చంద్రునిపై పరిశోధనల కోసం పెరగ్రైన్ ల్యాండర్ 1 అమెరికా సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనెరవెల్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ల్యాండర్ను అండ్ వుల్కాన్ సెంటోర్ రాకెట్ ద్వారా పంపించడం జరిగింది. 2024 ఫిబ్రవరి 2న ఇది చందమామపై ల్యాండ్ అవుద్ది. 1972 తర్వాత అపోలో మిషన్ తర్వాత అంటే 51 ఏళ్ల తర్వాత నాసా నుంచి అమెరికా చంద్రుడిపైకి పంపుతున్న లోనార్ మిషన్ ఇదే అట. 51 ఇయర్స్ తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 2030 తర్వాత చంద్రుడిపైకి మానవ సహిత మిషన్ను సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వాతావరణ పరిస్థితులను ఈ పెరగ్రైన్ ల్యాండర్ అనేది స్టడీ చేస్తుంది. సో అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా ఇక్కడిని వ్యోమగాములను రెడీ చేస్తారు, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట. ఓకే, సో సెకండ్ వన్, జోగ్యోశ్రీ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జోగ్యోశ్రీ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. సో లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ స్టేట్ వైడ్గా స్టూడెంట్కి ఉపయోగపడే ఒక 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. సో అందులో ఒకటి వచ్చేసి స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ అనమాట. సో దీని ద్వారా ఎవరైతే ఇంటర్న్షిప్ లైక్ కాలేజెస్ కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రభుత్వ విభాగాల్లో ఇంటర్నల్గా వర్క్ చేయడానికి సో ఈ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా వాళ్ళు నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఇంటర్న్షిప్ చేస్తూ. అండ్ ఇది కాకుండా జోగ్యశ్రీ అనే ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పథకం పర్టికులర్గా ఎస్సీ అండ్ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ, నీట్ అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ జేఈఈ అండ్ ఇతర గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఈ స్కీమ్ అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందన్నమాట. సో దీని ద్వారా ఫ్రీగా జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ప్రతి జిల్లాలో 2 కేంద్రాలు ఉంటాయి అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, అది తర్వాత థర్డ్ వన్, స్వచ్ఛ మందిర్ మీన్స్ క్లీన్ టెంపుల్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ అండి. సో మనకి ఈ 22న జరగబోయే అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో సో తీర్థయాత్రలను అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ గారు ఏంటంటే స్వచ్ఛ మందిర్ అంటే క్లీన్ టెంపుల్ అనే ఒక ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. సో అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చడానికి పౌరులు ఏకం కావాలని చెప్పుకొస్తూ అట్ ది సేమ్ టైం మన ఇండియాలో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్నింటిని కూడా మనం నీట్గా ఉంచుకోవాలి అని చెబుతూ ఒక ప్రచారాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగిందండి. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది జనవరి 14వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తారు. జనవరి 22 వరకు కూడా ఇది దేశవ్యాప్తంగా కొన్ని తీర్థయాత్రలను పరిశుభ్రత చేసేలా ప్రజల్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ సంవత్సరంలో అంటే ఈ 2024లో జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహించబోతుంది? ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీకి మన ఇండియా అధ్యక్షత వహించబోతుంది అండ్ ఆతిథ్యం కూడా ఇవ్వబోతుంది. అంటే ఆ కమిటీ మీటింగ్ మన ఇండియాలోనే జరుగుద్ది అండ్ దానికి హెడ్గా మన ఇండియానే ఉంటుంది. ఈ కమిటీకి భారత్ అధ్యక్షత వహించడం ఇదే ఫస్ట్ టైం కూడా. అండ్ ఈ యునెస్కో కమిటీ వరల్డ్ హెరిటేజ్ కమిటీ దాని 19వ సెషన్లో 46వ సెషన్ను భారతదేశంలో అంటే న్యూఢిల్లీలో జూలై 21 to 31 జూలై 2020 వరకు కూడా కండక్ట్ చేస్తారండి మీటింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈ గవర్నెన్స్పై 2 రోజుల ప్రాంతీయ సదస్సును ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి గౌహతి అండి. సో గౌహతి అనేది అస్సాం యొక్క క్యాపిటల్ అని అందరికీ తెలిసిందే కదా. సో అయితే ఈ గౌహతి గవర్నర్ అయిన గులాబ్ చంద్ కటారియా అండ్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గౌహతిలో ఈ గవర్నెన్స్పై 2 డేస్ రీజనల్ కాన్ఫరెన్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. అస్సాం ప్రభుత్వ సహకారంతో 8 ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు ప్రాంతంలోని 4 రాష్ట్రాలతో కూడిన 2 రోజుల సమావేశాన్ని జనవరి 9th and 10th కండక్ట్ చేస్తున్నారు. 2014-2024 మధ్య కాలంలో DARPG నిర్వహించిన 26వ ప్రాంతీయ సదస్సు అండి ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే గవర్నమెంట్ నిర్వహించిన 26th రీజనల్ కాన్ఫరెన్స్ ఇది. ఓకే, అది
అంటే దీంట్లో ఏం చేస్తారంటే ఈ గవర్నెన్స్ మీద ఈ పర్టికులర్ ఆ రీజన్లో ఉండే స్టేట్స్ అన్నింటి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పనిచేయాలి, ఎలా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ డిస్కషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6th వన్, ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశ అధ్యక్షుడితో కలిసి 2024 జనవరి 9వ తేదీన అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్, రైట్? గుజరాత్లో ఉందండి, గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. ఆన్సర్ వచ్చేసి యూఏఈ అండి. నరేంద్ర మోదీ అట్ ది సేమ్ టైం యూఏఈ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైన షేక్ మొహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్ జనవరి 9వ తేదీన వీళ్ళిద్దరూ కలిసి అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఇది అహ్మదాబాద్ను గాంధీనగర్తో కలిపే ఇందిరా వంతెన వద్ద ముగుస్తుంది. అంటే అహ్మదాబాద్లో వీళ్ళ ర్యాలీ స్టార్ట్ అవుద్ది, గాంధీనగర్లో ఎండ్ అవుద్ది. గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ను కూడా మోదీ ప్రారంభిస్తారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అనేది వ్యాపార సహకారం, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, సో అందరూ కలిసి అభివృద్ధి చెందడం అండ్ స్టాండర్డ్ అభివృద్ధి కోసం ఇదొక స్టేజ్ లాంటిది అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది వ్యాపార పరంగా. ఓకే, అండ్ ఇట్స్ అట్ ది సేమ్ టైం యూఏఈ అధ్యక్షుడు మన దేశంలో పర్యటనలో ఉండడం, ఇద్దరు కలిసి పర్యటన చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ 7th వన్, ఉగ్రామ్ రైఫిల్ను ఏ సంస్థ విడుదల చేసింది? రైఫిల్ అంటే గన్ అండి. ఆన్సర్ వచ్చేసి DRDO. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రధాన ప్రోత్సాహకంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను ఉగ్రం రైఫిల్ని రిలీజ్ చేసింది. ఈ ఉగ్రం అనేది 7.62 x 51 మిల్లీమీటర్స్ క్యాలిబర్తో అత్యాధునిక రైఫిల్గా చెప్పొచ్చు, అంటే అడ్వాన్స్డ్ రైఫిల్ ఇది. ఈ రైఫిల్ను ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది DRDO కింద ఉంటుంది, దీన్నే ARDA అంటారు. ఈ ప్రయోగశాల మరియు హైదరాబాద్కి చెందిన ప్రైవేట్ సంస్థ దీన్ని అభివృద్ధి చేశారు. అండ్ భారత సాయుధ దళాల కార్యాచరణ అవసరాలను తీర్చడానికి దీన్ని అయితే రూపొందించడం జరిగింది. లైక్ CISF, CRPF ఇలాంటి ఏవైతే సాయుధ దళాలు ఉన్నాయో, అస్సాం రైఫిల్స్, వీటన్నింటిలో వాడతారట దీన్ని. సో దీని యొక్క స్పెక్స్ ఏంటంటే ఉగ్రం అనేది 7.62 x 51 మిల్లీమీటర్ క్యాలిబర్ యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అసాల్ట్ రైఫిల్గా పనిచేస్తుంది. అండ్ DRDO అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కలిసి దీన్ని డెవలప్ చేశారు. అండ్ ఇది 500 మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉన్నట్లుగా చెప్తున్నారు, అంటే 1/2 km వరకు కూడా. సో ఇది టార్గెట్ని రీచ్ అవ్వగలదట. ఇది 4 కిలోగ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది. రైఫిల్లో 20 రౌండ్లు మ్యాగజైన్ ఉంటుంది. ఇది సింగిల్ అండ్ పూర్తి ఆటోమేటెడ్ రెండింటిలోనూ చేయొచ్చు. దీని కాన్ఫిగరేషన్ తాజా AK అండ్ AR రకంగా పనిచేస్తుంది. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిసెంబర్లో 70,000 అమెరికాల తయారైన కొనుగోలును అంటే 70,000 అమెరికన్ డాలర్స్ తయారైన కొనుగోలును ఆమోదం తెలిపిన టైంలో రైఫిల్ని ఆవిష్కరించారండి. సో మనం ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న SIG సాయిర్ అసాల్ట్ రైఫిల్కి ఉగ్రం అనేది ఈక్వల్గా ఉండడం జరుగుతుందండి, అంతే. ఆల్రెడీ మన దగ్గర ఉన్న రైఫిల్కి ఇది ఇంకొక ఆల్టర్నేటివ్ రైఫిల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 8, ఫ్రాన్స్ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. అండ్ ఇతని పదవిలో ఎంతకాలం ఉంటాడో, ఎక్కువ కాలం ఉండొచ్చు కూడా. అయితే పిన్న వయస్కుడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, ఆన్సర్ వచ్చేసి గ్యాబ్రియల్ అటల్ అండి. ఫ్రాన్స్ ప్రధానిగా 34 సంవత్సరాల కుర్రోడు గ్యాబ్రియల్ అటల్ అపాయింట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా వర్క్ చేస్తున్న ఈ గ్యాబ్రియల్ అటల్ని PMగా అయితే ఎలక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఫ్రాన్స్లో అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. అట్ ది సేమ్ టైం అతను ఒక గే కూడా. సో ఫస్ట్ ఫ్రాన్స్ గే మినిస్టర్ కూడా ఈయన గ్యాబ్రియల్ అటల్. త్వరలో జరగబోయే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇంతకుముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు, ఫ్రాన్స్ ప్రధానమంత్రి. ఆమె ఎవరు అంటే ఎలిజబెత్ బోర్న్ అండి. ఈమె రాజీనామా చేసిన తర్వాత ఈయన అపాయింట్ అయ్యారు. ఎవరు? గ్యాబ్రియల్ అటల్ అపాయింట్ కావడం జరిగింది ఫ్రాన్స్కి కొత్త ప్రధానమంత్రిగా. సో అయితే నూతన ఇమ్మిగ్రేషన్ చట్టంపై నెలకొన్న రాజకీయ గందరగోళం కారణంగా ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ కోరిక మేరకు ఆమె రిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ రాజీనామాతో రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. అండ్ మాక్రాన్ రెండోసారి తిరిగి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత 2022 మేలో బోర్నే ప్రధానంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఫ్రాన్స్కి 2nd ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ కొంతమంది విదేశీయులను బహిష్కరించే ప్రభుత్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాని మీద వివాదాస్పద రివ్యూస్ రావడం, ఆరోపణలు రావడం వల్ల ఆమెను దించేసి కొత్త
ప్రైమ్ మినిస్టర్గా ఇంకొకరిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అండ్ త్వరలో అక్కడ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయట. నెక్స్ట్ 10 ఏ రాష్ట్రంలో ఉన్న కృష్ణరాజసాగర్, దీన్ని కేఆర్ఎస్ అంటారు, ఈ డ్యామ్కు 20 కిలోమీటర్ల పరిధిలో అన్ని మైనింగ్ కార్యకలాపాలను ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధించింది. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక అండి. కేఆర్ఎస్ రిజర్వాయర్ అంటారు. కేఆర్ఎస్ మీన్స్ కృష్ణరాజసాగర్ అండి. ఓకే, ఈ డ్యామ్కి చుట్టు పరిధిలో 20 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల ఎక్కడా కూడా మైనింగ్ కార్యకలాపాలు చేపట్టకుండా కర్ణాటక హైకోర్టు అయితే నిషేధం విధించడం జరిగింది. సో అధికారులు లైసెన్సులు మంజూరు చేసిన 20 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలను కూడా నిషేధం విధించింది. అంటే ఆల్రెడీ ఇప్పటికే లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆపేయాలని చెప్పింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీ సర్వేని నిర్వహిస్తుంది. అక్కడ నిపుణుల అధ్యయనం పూర్తయ్యే వరకు అన్ని మైనింగ్ ప్రోగ్రామ్స్ని అక్కడ క్యాన్సిల్ చేశారు. కృష్ణరాజసాగర్ జలాశయం మాండ్యా జిల్లాలోని శుష్క ప్రాంతమైన దాదాపు 125 ఎకరాల భూములు సాగునీరు అయితే అందుతోంది ఈ డ్యామ్ ద్వారా. అండ్ ఈ ఆనకట్ట గురించి చూసుకుంటే 1924లో కావేరీ నదికి అడ్డంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది మైసూరు జిల్లాకు మెయిన్గా ప్రధాన నీటి వనరు అని చెప్పొచ్చు. ఈ డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవహించే మెట్టూరు డ్యాంలో కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 11 ఏ దేశం లక్షద్వీప్లో డిసాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వేరొక దేశము మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్లో, ఇప్పుడే తెలుసు లక్షద్వీప్కి మాల్దీవ్కి మధ్య కాంట్రవర్సీ నడుస్తుంది కదా, అది చాలా పెద్ద ఇష్యూనే. ఎందుకంటే 2 దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినేంత పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. ఈ టైంలో ఇలాంటి ప్రకటన రావడం ఇంకా సో మన ఇండియాకి ఇది బూస్ట్ అని చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ 9 జనవరి 2024 ఒక ప్రకటన చేసింది. ఏంటంటే మేము లక్షద్వీప్లో డిసాలినేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతున్నామని. సో దీని ద్వారా లక్షద్వీప్లో ఇంకా సో టూరిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 2024 జనవరి ప్రారంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన గురించి మాల్దీవుల ప్రభుత్వంలో కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రతిస్పందిస్తూ చాలామంది ఇండియన్స్ మాల్దీవుల యొక్క ట్రావెలింగ్ను క్యాన్సిల్ చేశారు. అయితే సంబంధిత మంత్రిని మాల్దీవులు ఆల్రెడీ తొలగించింది, ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో మోదీ మీద, మన దేశం మీద. అయితే ఎంతైనా చేసిన తర్వాత ఇంకేం చేస్తాం కదా. అయితే ఇదంతా పక్కన పెడితే ఇజ్రాయెల్ చేపట్టబోతున్న ఈ డిసాలినేషన్ ప్రోగ్రామ్ ఏంటి? ఈ టెక్నాలజీ అంటే లక్షద్వీప్ సముద్ర ప్రాంతం కదండి, ఇక్కడ మంచినీరు అనేది కష్టం కదా. మనకు మంచినీరు ఎలా దొరుకుద్ది? ఎక్స్టర్నల్ పైప్స్ ద్వారానే మనం అక్కడికి మంచినీరు పంపించగలం. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ డిసాలినేషన్ ప్రాసెస్ రావడం ద్వారా అక్కడున్న వాటర్ని ప్యూరిఫై చేసుకొని వాడుకోవచ్చు. ఇజ్రాయెల్ డిసాలినేషన్ కోసం ఒక టెక్నాలజీని అయితే ఆల్రెడీ ఉంది దాని దగ్గర, ఆ దేశం దగ్గర. ఖనిజాలు మరియు మలినాలను తొలగించడం ద్వారా లవణీయ సముద్రపు నీటిని మంచినీరుగా మార్చవచ్చు. అండ్ ఇది చాలా సేఫ్టీ కూడా. ఇజ్రాయెల్ కూడా సముద్రం మరియు ఇసుకతో చుట్టుముట్టు ఉన్నందున అక్కడ కూడా ఈ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. దాన్ని అధిగమించడానికి వాళ్ళు డిసాలినేషన్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అంటే ఏంటి? ఉప్పు నీటిని మంచినీరుగా మార్చుకోవడం. సో లక్షద్వీప్లో పర్యాటకం పెంచడంలో డిసాలినేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మనకి, రైట్? అంతే కదా. మనము ఈ పక్కన ఉండే కేరళ నుండి వాటర్ని అక్కడికి పంపించడము, వేరే వేరే డ్యాముల నుండి అక్కడికి వాటర్ పంపించడం అనేది చాలా పెద్ద కష్టమైన పని, రైట్? అదే అక్కడున్న సముద్రపు నీటిని పుష్కలంగా లభించే సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా కన్వర్ట్ చేసి వాడుకోగలిగితే చాలా కష్టం, అంటే ఖర్చుతో కూడుకున్నదే. కానీ అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి టైంలో ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్గా నిలిచింది. ఎనీవే, నెక్స్ట్ 12 మారియో జగాల్లో కన్నుమూశారు. అతను ఏ క్రీడలో ప్రముఖుడు? ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ దిగ్గజంగా చెప్పుకునే బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగాల్లో 92 సంవత్సరాల వయసులో చనిపోయారు. 4 సార్లు వరల్డ్ కప్ విన్నర్ అయిన మారియో మునుపటి తరం మేటి ఆటగాళ్ళలో చివరిగా అని చెప్పొచ్చు. అంటే అప్పట్లో ఇంకా బతికి ఉన్న చివరి ఆటగాడు అంట ఆయన. అండ్ మారియో బ్రెజిల్ ఫుట్బాలర్గానే కాకుండా ఆ జట్టు కోచ్గా వర్క్ చేశాడు. అండ్ మరో ఫుట్బాల్ దిగ్గజం పిలే సమకాలికుడైన మారియో పిలేతో కలిసి 1958, 1962 వరల్డ్ కప్ గెలిచాడు. 1970లో వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్గా ఉన్నారు. ఆ జట్టుకు పిలే కెప్టెన్గా వ్యవహరించారు. అలాగే 1994 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టుకు మారియో కోఆర్డినేటర్గా వర్క్ చేశారు. 2002లో వరల్డ్ కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్గా వ్యవహరించాడు అనమాట. అది సో ఆ జట్టు గెలవడంలో, బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు గెలవడంలో కీ రోల్ పోషించారనమాట ఆయన ప్లేయింగ్ కెరియర్ నుండి. సో ఆయన రిటైర్ అయినంత వరకు కూడా. నెక్స్ట్ 13 బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్కాష్ టోర్నీ 2024 రన్నరప్గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ వచ్చేసి అనాహత్ సింగ్ అండి. ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్కాష్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ రన్నరప్గా నిలిచింది.
బర్మింగ్హామ్లో జరిగిన ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల అనాహత్ సింగ్ అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో రజత పథకం గెలిచింది. 68 నిమిషాలు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11-7, 11-13, 10-12, 11-5, 9-11తో రెండో సీడ్ నాదిన్ ఎల్హామి అంటే ఈజిప్ట్ చేతిలో ఆమె ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో అనాహత్కి ఇది థర్డ్ పథకం. 2019లో అండర్-11 విభాగంలో, 2023లో అండర్-15 విభాగంలో అనాహత్ స్వర్ణ పథకాలు గెలిచింది. ఇప్పుడు రీసెంట్గా రన్నరప్గా నిలవడంతో ఆమె కాంస్యం అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 14 ప్రవాసీ భారతీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 9 అండి. ప్రవాసీ భారతీ దివాస్ ఎవ్రీ ఇయర్ జనవరి 9th జరుపుకుంటారు. యాక్చువల్గా ఇది నేను 2017 నుండి ఈ డే అంటే నేను దగ్గరగా ఒక 3-4 ఇయర్స్ నుండి ఈ డే గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. సో భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని గుర్తు చేసుకోవడం ఈ డే మెయిన్ ఉద్దేశం అండి. 1915 మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి ముంబైకి అంటే మన స్వదేశానికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ డే సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే మనం వేరొక దేశం వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడి నుండి మళ్ళీ రావడం, సో ఇలా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళని ప్రోత్సహించడం, అక్కడ వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీలు అందించేలా చూడడము, అండ్ వాళ్ళకి ఉపయోగకరంగా మన దేశం నుండి ఏదైనా సర్వీస్ని అందించడము, ఇలాంటివన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడానికి ఈ డే అయితే సెలబ్రేట్ చేస్తారండి. ఓకేనా, అందుకే దీన్ని ప్రవాసి అంటే మన దేశం వ్యక్తి వేరే దేశంలో ఉండి అక్కడే తన కార్యకలాపాలను, తన జీవితాన్ని అక్కడ కొనసాగించే వ్యక్తులు మనం ఎన్ఆర్ఐ అంటాం. ఓకే, మన దేశం నుండి వెళ్ళి. ఇదిగే ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. నాసా చంద్రుని మీదకి తాజాగా ల్యాండర్ పేరు ఏంటంటే పెరిగ్రిన్ ల్యాండర్. జోగ్యోశ్రీ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే పశ్చిమ బెంగాల్. అండ్ స్వచ్ఛ మందిర్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. ఈ సంవత్సరంలో జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందంటే ఇండియా. ఈ గవర్నెన్స్పై 2 రోజుల ప్రాంతీయ సదస్సును ఏ నగరంలో నిర్వహిస్తున్నారంటే గౌహతి. ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశ అధ్యక్షుడితో కలిసి 2024 జనవరి 9వ అహ్మదాబాద్లో రోడ్ షో ప్రారంభించారంటే యూఏఈ. 1 గ్రామ్ రైఫిల్ని ఏ సంస్థ విడుదల చేసిందంటే డిఆర్డీఓ. ఫ్రాన్స్ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే గాబ్రియల్ అటల్. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరు అంటే ఎలిజబెత్ బోర్న్. ఏ రాష్ట్రంలో ఉన్న కృష్ణా రాజసాగర్ డ్యామ్ 20 కిలోమీటర్ల పరిధిలో అన్ని మైనింగ్ కార్యకలాపాలను ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధించిందంటే కర్ణాటక. తర్వాత ఏ దేశం లక్షద్వీప్లో డిసాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిందంటే ఇజ్రాయిల్. మారియో జగల్లో కన్నుమూసారు అతని ఏ క్రీడలో ప్రముఖులు అంటే ఫుట్బాల్. అండ్ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్కాష్ టోర్నీ 2024 రన్నర్గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు అంటే అనాహత్ సింగ్. అండ్ ప్రవాసీ భారతీ దివస్ ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 9వ తారీఖున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.